సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు 26 మంది కౌన్సిలర్లలో 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలుపుతూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు మేము ఇచ్చినటువంటి అర్జీని తీసుకొని సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది. ఏదైతే ఈ నిర్ణయం ఉందో రాజ్యాంగం ద్వారా చట్టం ద్వారా 4 సంవత్సరాల తర్వాత చైర్మన్ పదవి వేరే వారు తీసుకోవచ్చు అనేదైతే 2019 చట్టం 37 సెక్షన్ ప్రకారం చైర్మన్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టవలసి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భాన్ని మేమందరం గ్రహించి చట్టానికి లోబడి ఈరోజు చైర్మన్ గారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం అవిశ్వాసంలో పాల్గొనడం జరిగింది. అదే రకంగా చైర్మన్ గారిపై ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కౌన్సిలర్లందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలపడం జరిగింది. కొత్తగా చైర్మన్ ఎన్నుకోబడుతున్నాము. పాత చైర్మన్ తోటి మాకు ఎట్లాంటి పనులు కాలేవు, అందుకని మేము నా పార్టీని కొత్త చైర్మన్ గా ఎన్నుకుందామని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మేడం, మీ మున్సిపాలిటీ పేరు ఎంతమంది? సదాశివపేట మున్సిపాలిటీ సదాశివపేట. ఎంతమంది కౌన్సిలర్? అదే 18 మెంబర్స్ వచ్చినాం కౌన్సిలర్స్. 22 మందిలో 18 మెంబర్స్ వచ్చినాం. 26 మందిలో 22 మంది. నేను కోడు రంజయ్య, సదాశివపేట మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్. ఈరోజు సదాశివపేట మున్సిపాలిటీ నుంచి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటందుకు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మా యొక్క మున్సిపాలిటీ యొక్క స్ట్రెంత్ 26 మంది స్ట్రెంత్ లోపల 23 మంది కోఆప్షన్ మెంబర్స్ కాకుండా ఓన్లీ కౌన్సిలర్సే 22 మంది సంతకాలతో ఈరోజు ప్రజెంట్ కలెక్టర్ గారికి తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ ప్రకారంగా మేము పనిచేయడం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి కౌన్సిలర్లను ఎవరిని కూడా చైర్మన్ కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా సమావేశాలు కూడా ఏర్పాటు చేయకుండా ఇబ్బంది కలగడం వల్ల ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అపర్ణ పార్టీ అన్ని పార్టీలు నాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదములు. అందరి సహకారంతో సాసపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.